హాయ్ అందరికీ. ఇవాళ మీకు సింపుల్ రెసిపీని చెప్పబోతున్నానండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇది బాగా చిటపటలాడిన తర్వాత చిన్న సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది డీప్ ఫ్రై చేయకూడదు, ఆనియన్ షాలో ఫ్రై చేయాలండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇందులో కావాల్సిన పేస్ట్ తయారు చేసుకోవచ్చండి. అదేంటంటే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి అండి. ఈ 3 తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఇంకా కారం అంటే పచ్చిమిర్చి వాడతామండి, ఇందులో మామూలుగా చిల్లీ పౌడర్ ఏం వాడము. సో ఈలోపు సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోండి. వేసుకొని బాగా కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పెట్టండి. యాక్చువల్గా పిల్లలు ఇష్టంగా తినరండి సొరకాయ కర్రీని. సో ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి మాత్రం ట్రై చేయొద్దు. చపాతీ, రోటీ, పుల్కాలోకి చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇది బాగా కలిపెట్టేసేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గిద్దాము. మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఒకసారి మీరు ట్రై చేయండి, ఈ కర్రీని చాలా అద్భుతంగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ 2 నిమిషాలు మగ్గిపోయింది కాబట్టి, సో ఇప్పుడు మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, అది వేసేసి ఇందులో కుక్కర్లో వేసేసేసి సొరకాయ ముక్కల్లో కలిపేసేసి ఒక 2 నిమిషాల పాటు కలిపెట్టండి. బాగా మిక్స్ చేయాలండి, బాగా కలపాలి. ఇది నిజంగా అండి చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో 2 నిమిషాలు కలిపిన తర్వాత ఒక్క టీ గ్లాస్ మాత్రమే వాటర్ వేయండి, ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఎక్కువ వాటర్ కలిపితే మాత్రం ఇది టేస్ట్ ఉండదండి కర్రీ. ఒక నిమిషం పాటు కలిపెట్టేసేసి నీట్గాను. ఇప్పుడు మూత పెట్టండి, దానికి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. ఎక్సలెంట్ కర్రీ, యమ్మీ యమ్మీ టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి, నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కర్రీ ఎలా